వల్లి ప్రెగ్నెంట్ కాదని తెలుసుకొని రామరాజు ముందు గుండె పగిలే నిజాలను బయటపెట్టిన చందు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? వల్లి ఆడుతున్న నాటకాన్ని రామరాజు ముందు చందు బయట పెట్టబోతున్నాడా? ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చందు అయితే ఇక వల్లితో ఇలా అంటూ ఉంటాడు. వల్లి, నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను అని అనడంతో ఏ విషయం అడుగుతాడా అని వల్లి కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సుకన్య కూడా వస్తుంది. ఇంతలో ఇక చందు అయితే మన బిడ్డ హార్ట్ బీటు వినాలని అనుకుంటున్నాను, ఒక్కసారి వింటాను అని చందు అనడంతో ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. బా, ఏం మాట్లాడుతున్నావు? హార్ట్ బీటు వినడం ఏంటి బా అని అంటూ ఉంటుంది. ఇక సుకన్య కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అలాగే నర్మదా, ప్రేమ ఇద్దరు కూడా వస్తారు. ఇక నర్మదా, ప్రేమ ఇద్దరు కూడా చందు వల్లితో మాట్లాడడం విని అలా చూస్తూ వాళ్ళు కూడా ఆనందంగా ఉంటూ ఉంటారు. అప్పుడే ఇక చందు అయితే ఒక్కసారి వింటాను అని అనడంతో, బా, అదేంటి బా అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు బిడ్డ నిద్రపోతుంది కదా, హార్ట్ బీట్ ఎలా వింటావు అని ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది వల్లి. అదేంటక్క, భర్త బిడ్డ హార్ట్ బీటు వింటాడు అని అంటూ ఉంటే అదేంటి వల్లి అక్క అలా మాట్లాడుతుంది అని ప్రేమ అనడంతో, నాకు అదే అనుమానంగా ఉంది అని నర్మదా అయితే చెప్తుంది. ఏంటి వల్లి, నేను అడిగిన దానికి ఏదేదో సమాధానం చెప్తావేంటి? నేను హార్ట్ బీటు వింటాను అని అంటూ ఉంటాడు చందు. ఆ, అలాగే బా, అలాగే విను అని అంటూ ఉంటుంది వల్లి. పక్కనే ఉన్న సుకన్య కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరినీ కూడా గమనిస్తూనే ఉంటారు ప్రేమ, నర్మదా ఇద్దరు. ఇదేంటక్క, వీళ్ళిద్దరు కూడా ఏదో దొరికిపోతామన్నట్టు అలాగ భయపడిపోతున్నారేంటి? నిజంగా వల్లి అక్క ప్రెగ్నెంటేనంటావా? నాకెందుకు అనుమానంగానే ఉంది. లేకపోతే తను ప్రెగ్నెంట్ అయి ఉంటే వినుబా, మన బిడ్డ గుండె చప్పుడు విను అని అంటూ వల్లి అయితే బావగారిని దగ్గరికి తీసుకుంటుంది కదా, మరి ఎందుకు ఇప్పుడు దూరం పెడుతుంది? ఇప్పుడు కూడా బావగారు హార్ట్ బీటు వింటానంటే అలా ఎందుకు టెన్షన్ పడుతుంది అని అంటూ ఉంటుంది. ప్రేమ, నర్మదా ఇద్దరికి కూడా అనుమానం వస్తుంది. అప్పుడే సుకన్య అయితే చందు హార్ట్ బీటు వినాలని వల్లి కడుపు మీద ఇక చెవి పెట్టి విందామని చెప్పి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక అది చూసి సుకన్య అయితే తుమ్ముతుంది. ఇక సుకన్య తుమ్మడంతో అప్పుడే ఇక అంటూ ఉంటుంది వల్లి, ఏంటి శుభమా అంటూ మా బిడ్డ గుండె చప్పుడు వింటున్నాడు అంటే అలా తుమ్ముతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది. అయ్యో, పొరపాటున వచ్చేసింది వల్లి అని అంటూ ఉంటుంది సుకన్య. బా, శకునం మంచిగా లేదు అని అనడంతో దీనికి శకునాలతో పనేముంది అని అంటూ ఉంటాడు చందు. ఇక వాళ్ళిద్దరి ప్లాన్ అయితే పెడుచుకొడుతుంది. అప్పుడే ఇక చందు అయితే వల్లి కడుపు మీద ఇక చెవి ఆనిచ్చి వింటూ ఉంటాడు. కానీ కడుపులో ఎటువంటి శబ్దాలు అయితే వినిపించవు. అప్పుడే ఇక కడుపు అయితే నొక్కి చూస్తూ ఉంటాడు. అదేంటి వల్లి, అసలు హార్ట్ బీటే వినబడ్డం లేదు, అయినా నీ కడుపేంటి ఇంత మెత్తగా ఉంది? మరి ప్రెగ్నెంట్ లేడీకి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అలాగే నీకు 4వ నెల వచ్చింది, కడుపు కూడా కొంచెం ఎత్తుగా ఉండాలి కదా, అలాంటి సెంటెమ్స్ ఏమీ లేవేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఒక్కసారి నర్మదా, ప్రేమ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. బా, 4వ నెలకి కడుపు ఎందుకు ఎత్తుగా ఉంటుంది బా? ఏముండదు, అయినా ఇప్పుడు హార్ట్ బీటు ఎందుకు వినపడుతుంది? స్కానింగ్ తీసినప్పుడు స్కానింగ్లో తెలుస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక వల్లి నాటకాలు ఆడుతుందని గమనించిన ప్రేమ, అక్క, ఈరోజు ఈ కడుపు నాటకమో లేకపోతే నిజమో తేల్చేద్దాము. బావగారు ఉండంగానే మనం ఇదంతా చెయ్యాలి, లేకపోతే ఈ వల్లి ఏదోలాగా తప్పించుకోవాలని చూస్తుంది అని చెప్తూ ఉంటుంది ప్రేమ. అవును, నువ్వు చెప్పింది నిజమే ప్రేమ, ఈ వల్లి మళ్ళీ తప్పించుకోవాలని చూస్తుంది. బావగారు ముందే అసలు తను ప్రెగ్నెంటో కాదో మొత్తం నిజాలన్నీ కూడా తేల్చాలి అని అనుకుంటూ ఉంటుంది నర్మద కూడా. మరి ఇప్పుడేం చేద్దాము అని ప్రేమ అడగంగా అప్పుడే నర్మద ప్రేమ చెవిలో తన ప్లాన్ అయితే చెప్తుంది. ఇక ఇద్దరు కూడా సూపర్ అక్క, నువ్వు సూపర్ అని అంటూ ఇద్దరు కూడా, బావగారు ఏంటి బిడ్డ హార్ట్ బీటు వినబడ్డం లేదా అని అంటూ ఇద్దరు లోపలికి వస్తారు. వాళ్ళిద్దరు లోపలికి వచ్చేసరికి ఇక ఇద్దరిని చూసి సుకన్య వల్లి షాక్ అయిపోతూ, వామ్మో, ఇదే టయానికి వీళ్ళు కూడా లోపలికి రావాలా? ఇప్పుడు ఏం చెయ్యాలి అని వల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అవును నర్మదా, హార్ట్ బీటు అనేది మరి తెలుస్తుంది కదా, బిడ్డ కదలికలు. మరి వల్లి విషయంలో అలాంటివేమీ కూడా తెలియడం లేదు. కడుపు కూడా మెత్తగా ఉంది, మరి 4వ నెల కడుపైనా కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా, అయినా మీకు ఎలా తెలుస్తుంది బా? మీరు అలాగలా అనుకుంటారు
అని అంటూ ఉంటుంది వల్లి. లేదు, నా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ కూడా ఇప్పుడు నీకులాగే తను ప్రెగ్నెంట్. తనకి 4వ నెల. మా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి హార్ట్ బీట్ వినపడుతుందిరా అని చెప్పి అన్నాడు. దాంతో నాకు కూడా మన బిడ్డ హార్ట్ బీటు వినాలనిపించింది. మరి ఇప్పుడేమో హార్ట్ బీటు వినిపించడం లేదు అని చెప్తూ ఉంటాడు చందు. అయితే ఏదో ప్రాబ్లం ఉంది బావగారు, వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయిద్దాం అక్కకి అని అంటుంది నర్మద. ఒక్కసారి ఇద్దరు కూడా ఉలిక్కి పడిపోతారు వల్లి సుకన్య. ఈ మాత్రం దానికి ఎందుకు నర్మద హాస్పిటల్కి? ఇప్పుడు ప్రస్తుతానికి నేను బానే ఉన్నాను, ఏదో అలా ఒక్కోసారి పొరపాటున జరుగుతుంది అని అంటూ ఉంటుంది వల్లి. అయితే లేదక్క, ఇలాంటి విషయాలు అస్సలు కూడా అశ్రద్ధ చేయకూడదు. మనం మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందుగానే చూపించుకోవాలి, లేకపోతే తర్వాత ఆ ప్రాబ్లం ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముందుగానే మనం చూపించకపోతే మళ్ళీ మావయ్య గారు మనల్ని తిడతారు. మీకు ఆ మాత్రం తెలియలేదా అని అడుగుతారు. బావగారు మిమ్మల్ని తిడతారు ముందు. అదేంట్రా, అసలు వల్లి విషయంలో నువ్వు ఇంత అజాగ్రత్తగా ఎందుకున్నావు? వల్లి ప్రెగ్నెంట్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం భర్తగా నీ బాధ్యత అంటూ మిమ్మల్ని మావయ్య గారు తిడతారు బావగారు. అసలు అక్క ప్రెగ్నెంట్ విషయంలో మావయ్య గారు ఎంత ఆనందంగా ఉన్నారో మీరు కూడా చూశారు కదా. మరి ఇలాంటి టైంలో మీరు ఇలాగ చేస్తే మావయ్య గారికి కోపం వస్తుంది అని అంటూ ఉంటే, అవును నర్మదా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, పదవల్లి హాస్పిటల్కి వెళ్దాం అని అంటూ ఉంటాడు చందు. నీకు మిల్లికి టైం అవుతుంది కదా, నేను సుకన్యను తీసుకొని హాస్పిటల్కి వెళ్తాను అని చెప్తూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇంకా అదేంటక్క, ఎవరైనా భర్తతో కలిసి కడుపుతో ఉన్నప్పుడు సరదాగా తిరగాలని ఇలా హాస్పిటల్కి గట్టా వెళ్తూ ఉండాలని అనుకుంటారు. నువ్వేంటి బావగారు తీసుకెళ్తానంటే అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంది వల్లి. మేం కూడా వస్తాము పదండి, హార్ట్ బీటు వినిపించకపోతే చాలా డేంజరు, నీకు తెలియదక్క అని అంటూ ఉంటుంది ప్రేమ. నా ఫ్రెండ్ కూడా ఇలా జరిగితే 5వ నెలలోనే బిడ్డని తీసేయాల్సి వచ్చింది. తర్వాత తల్లి బిడ్డకి కూడా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెప్పారు అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇక అది విని ఇంకా చందుకి భయం అయితే పట్టుకుంటుంది. అప్పుడే చందు, నువ్వేం మాట్లాడుకో, పద వెళ్దాం అని మొత్తం అందరూ కూడా హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు. ఇంతలో సుకన్య భాగ్యానికి ఫోన్ చేయబోతూ ఉండగా అప్పుడే ఇక నర్మద అయితే, ఏంటి సుకన్య, ఎవరికి ఫోన్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, అదే అత్తకి ఫోన్ చేస్తున్నాను, తనకు కూడా హాస్పిటల్కి వస్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా అని అంటూ ఉంటుంది సుకన్య. మేమందరం ఉండగా మీ అత్త ఎందుకు? మేము అసలు విషయం తెలుస్తాంగా, మేము చూసుకుంటాం కదా అని నర్మద అయితే సుకన్య చేతిలోంచి ఫోన్ లాగేసుకుంటుంది. ఇక వల్లి సుకన్య ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటారు. ఇక హాస్పిటల్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తరువాత ఇక్కడే ఉండండి బా, నేను సుక్కు లోపలికి వెళ్తాము అని వల్లి అనడంతో, అసలు ప్రాబ్లం ఏంటో నువ్వు సరిగ్గా చెప్తావో లేదో, బావగారు పదండి లోపల ప్రాబ్లం చెప్దాం డాక్టర్ గారికి అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే వామ్మో, ఈ నర్మద ఈరోజు నా కొంప కొల్లేరు చేసేటట్టే ఉంది అని భయపడుతూనే లోపలికి వెళ్తారు. మళ్ళీ హాస్పిటల్కి రావడం చూసిన డాక్టర్ అయితే, ఏంటమ్మా వల్లి, మళ్ళీ ఎందుకు వచ్చావని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక చందు, నా బిడ్డ హార్ట్ బీటు వినిపించడం లేదు, కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా జరిగిందేమని భయమేస్తుంది డాక్టర్, ఒక్కసారి స్కానింగ్ చేయండి అని అంటూ ఉంటాడు చందు. నేను బిడ్డ హార్ట్ బీటు వినాలనుకుంటే నాకు వినిపించడం లేదు అని అనగానే, 4వ నెలకి హార్ట్ బీటు వినపడుతుందా అని నేను మా బావని అడుగుతూ ఉంటే, ఆయన హార్ట్ బీటు వినపడాలి అని చెప్తున్నారు డాక్టర్, మీరైనా అనండి చెప్పండి అని వల్లి అయితే అడుగుతుంది. సార్ అది కాదు సార్, హార్ట్ బీట్ అనేది 4వ నెలలో అంతగా వినిపించదు ఒక్కొక్కళ్ళకి అని డాక్టర్ చెప్పడంతో, అప్పుడే ఇక ఆ మాట విని నర్మద అయితే, అదేంటి డాక్టర్ అలా మాట్లాడుతున్నారు, మేము ప్రాబ్లం ఉందంటే మీరు ఏమీ టెస్టులు చేయకుండానే స్కానింగ్ తీయకుండానే ఏముండదు అంటారేంటి, అయినా చేతిలో పనే కదా, స్కానింగ్ తీయండి, ఒకవేళ మీ వల్ల కాకపోతే చెప్పండి, ఇక్కడే ఒక హాస్పిటల్ ఉంది మా ఫ్రెండ్ హాస్పిటల్, అక్కడికి తీసుకువెళ్తాము అని అనడంతో, అప్పుడే ఇక వల్లి అయితే, డాక్టర్ స్కానింగ్ తీస్తారు నర్మదా, నువ్వు కంగారు పడుకో, ఇంకే హాస్పిటల్ వద్దు, ఈ డాక్టరే కదా ఫస్ట్ నుంచి నాకు చెకప్ చేస్తుంది అని వల్లి అయితే అంటుంది. అప్పుడే ఇక వల్లి డాక్టర్కి సైగ చేసి, ప్లీజ్ మేడం తీస్తామని చెప్పండి అని అంటుంది.
సరే అని ఇక డాక్టర్ కూడా సరే స్కానింగ్ తీసి ఏ ప్రాబ్లం ఉందో నేను చూస్తాను, కాస్త బయటికి వెళ్ళండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక నర్మద ప్రేమ ఫోన్కి ఫోన్ చేసి తన ఫోన్ని టేబుల్ మీద పెట్టేస్తుంది, ఎవరికీ తెలియకుండా డాక్టర్ టేబుల్ మీద. అప్పుడే ప్రేమ నర్మద సుకన్యని కూడా బయటికి రమ్మంటారు. అప్పుడే సుకన్య అయితే నేను వల్లితోనే ఉంటాను, మళ్ళీ ఏదైనా అవసరం ఉంటుంది కదా, మీరు వెళ్ళండి అని సుకన్య అంటుంది. సరే సుకన్య, బావగారు పదండి అని నర్మద ప్రేమ చందు బయటకైతే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే లోపల వల్లితో డాక్టర్ అయితే ఏంటమ్మా ఇదంతా, మీ వల్ల నా హాస్పిటల్కి నాకు చెడ్డ పేరు వచ్చేలాగుంది. ప్రతిసారి మీ వాళ్ళు వచ్చి బిడ్డ గురించి అంత ఆతృతగా అడుగుతూ ఉంటే నేను ఏం చెప్పాలో తెలియక నేను ఏదోటి అబద్ధం చెప్తూనే ఉంటున్నాను. మీ అమ్మ చేసిన పనికి, నువ్వు నా దగ్గర కార్చిన కన్నీళ్ళకి నేను ఎంత తప్పు చేశానని నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది అని అంటూ ఉంటే డాక్టర్ ప్లీజ్ డాక్టర్, ఏదో రకంగా ఈ డ్రామాకి స్వస్తి పలికేస్తాము, కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా గురించి అంతా కూడా బాగానే ఉందని చెప్పండి అని అంటూ ఉంటుంది వల్లి. లేకపోతే ఒక పని చేస్తాను, ఎలాగో నీ భర్తకి హార్ట్ బీటు బిడ్డకి రావటం లేదని చెప్తున్నారు కదా, అప్పుడు నేను అంటాను తనకి అబార్షన్ చేసేయాలి, హార్ట్ బీటు అంతా కూడా బాగాలేదు అని చెప్పనా అని అంటూ ఉంటుంది డాక్టర్. ఇంతలో ప్రేమ నర్మద చందు దగ్గరికి వచ్చి బావగారు ఎందుకో వల్లి ప్రెగ్నెంట్ నాటకం ఆడుతుందని భయమేస్తుంది, అందుకని మేము ఇక్కడికి తీసుకువచ్చి నా ఫోన్ లోపలే పెట్టి ప్రేమ ఫోన్కి రింగిచ్చి వదిలేశాను, అక్కడ మాటలు ఇప్పుడు వినండి అని అంటూ ఉంటుంది. అప్పుడే చందుతో నర్మద చందు ఆ మాటలు వింటూ ఉంటాడు. డాక్టర్ మీరు బాగా ప్లాన్ చేశారు, నిజమే డాక్టర్, ఇలాగ మీరు హార్ట్ బీటు సరిగ్గా లేదని ఎలాగో మా బావకి అనుమానం వచ్చింది కాబట్టి మా ఆయనకి హార్ట్ బీటు సరిగ్గా లేదు, ఆ అమ్మాయికి అబార్షన్ చెయ్యాలని 2 రోజులు నన్ను ఇక్కడే ఉంచుకోండి, తర్వాత అబార్షన్ అయిందని చెప్పండి, దాంతో నేను ఆడుతున్న నాటకానికి స్వస్తి పలకొచ్చు అని చెప్తుంది వల్లి. మా అమ్మ ఆ రోజు నన్ను కాపురానికి పంపించడానికి కడుపు నాటకం ఆడించింది మీ చేత, ఆ తర్వాత కూడా నాకు నిజం తెలిసాక కూడా మీరు నాకు హెల్ప్ చేశారు, ఈ ఫేక్ స్కానింగ్ రిపోర్ట్స్ ఇచ్చి కడుపు ఉందని, కడుపులో బిడ్డ బాగానే ఉందని చెప్పారు, కానీ ఇప్పుడు రోజు రోజుకి నా భర్తకి అనుమానం ఎక్కువవుతుంది, నా కడుపు గట్టిగా లేదని, కడుపు పెద్దది అవటం లేదని, ఇలా చాలా అనుమానాలు వస్తున్నాయి, మీరు కూడా చెప్పింది కరెక్టే, ఇలా చెయ్యండి, నా కడుపు అబార్షన్ చేసేయాలని, కడుపు పోయిందని నాటకం ఆడండి అని అంటూ ఉంటుంది వల్లి. ఇప్పటికిప్పుడు అలా నాటకం ఆడకూడదమ్మా, నేను చెప్పేది విను, ఇదిగో రేపు అబార్షన్కి తీసుకురమ్మని చెప్తాను, ఇలా ఒక్కసారి చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా, స్కానింగ్ రిపోర్ట్స్ రేపు వస్తాయి అని అంటాను అని అనగానే ఏదో ఒక రకంగా చెయ్యండి డాక్టర్, మా అమ్మ చేసిన తప్పుకి ఇప్పుడు నేను శిక్ష అనుభవించాల్సి వస్తుంది, ఇప్పుడు ఈ నిజాన్ని దాచిపెట్టలేక అలాగని పిల్లల మీద మా బావ పెంచుకున్న ఆశల్ని ఆవిరి చెయ్యలేక మధ్యలో నేను సతమతమవుతున్నాను అని వల్లి అయితే చెప్తుంది. వల్లి ప్రెగ్నెంట్ నాటకం మొత్తం కూడా ఫోన్లో వినేస్తాడు చందు. వినేసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే చూశారు కదా బావగారు, వల్లి ప్రెగ్నెంట్ కాదు, ప్రెగ్నెంట్ అని నాటకం ఆడుతుంది అని అనగానే వల్లి ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు నర్మద అని అంటూ ఉంటాడు చందు. కానీ ఇది వల్లి అక్కకి పుట్టిన బుద్ధి కాదు బావగారు, వల్లి అక్కని కాపురానికి పంపించడానికి తను ప్రెగ్నెంట్ అంటేనే మీరు కాపురానికి తీసుకువెళ్తారని, ఇంట్లోకి రానిస్తారని, తను చేసిన తప్పులన్నీ కూడా క్షమిస్తారని వాళ్ళమ్మ డాక్టర్ కాళ్ళు పట్టుకొని ఇదంతా చేయించిందని చెప్తుంది కదా, కాబట్టి మీరు వల్లి అక్కకి శిక్ష విధించకండి, వాళ్ళమ్మ చేసిన తప్పుకి వల్లి అక్కని పరీక్షించకండి అని అంటుంది నర్మద. లేదు నర్మద, ఇప్పటి వరకు కూడా నేను పుట్టబోయే బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా, కానీ నా ఆశలన్నీ అడిహాసలు చేసింది. మా నాన్న ఇంటికి వారసుడు వస్తున్నాడని ఎంతో మురిసిపోతున్నాడు, ఇప్పుడు మా నాన్న కలలన్నీ కూడా అవి ఆవిరైపోయాయి కదా అని చందు అయితే అంటాడు. బావగారు చూద్దాం, అసలు ఈ అబార్షన్ నాటకం ఎలా ఆడతారో ఏంటో మొత్తం కూడా తెలుసుకుందాం అని, అప్పటి వరకు మనం నిజం తెలియనట్టే ఉందాము అని అంటూ ఉంటే
సరే నర్మదా, అలాగే అని చెప్తూ ఉంటాడు చందు. అప్పుడే ఇక వల్లి లోపలికి డాక్టర్ రమ్మంటున్నారని నర్స్ అయితే వస్తుంది. అప్పుడే అందరూ కూడా లోపలికి వెళ్ళాక ఇక నర్మద అయితే తన ఫోన్ తీసేసుకుంటుంది. అప్పుడే డాక్టర్, బేబీ కొంచెం హార్ట్ బీట్ తేడాగానే ఉంది, స్కానింగ్ రిపోర్ట్స్ రేపు వస్తాయి, అసలు విషయం ఏంటో రేపు చెప్తాను అని డాక్టర్ అంటూ ఉంటే అప్పుడే ఇక చందు సరే అంటూ బయటికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోవడం చూసి అనుమానం వస్తుంది వల్లికి. ఇదేంటి బయటికి వెళ్ళిపోయాడు అని అనగానే అప్పుడే ఇంకా నర్మద అయితే రాక వెళ్దాం అని చెప్పి ఇక ఇంటికైతే తీసుకువెళ్తారు. వెళ్ళిన తరువాత అప్పుడే ఇక నర్మదని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాక రామరాజు, ఏమైందిరా, అందరూ కలిసి వల్లిని హాస్పిటల్కి ఎందుకు తీసుకువెళ్ళారు అని అడుగుతాడు. అప్పుడే ఇక ఆ మాట విని ఇక రామరాజుకి చెప్తూ ఉంటుంది నర్మద, తను బిడ్డ హార్ట్ బీటు పనిచేయటం లేదని అనుమానం వచ్చి తీసుకువెళ్ళాం, స్కానింగ్ తీశారు, అసలు ఏమైందని రిపోర్టు రేపొద్దున వస్తుందంట మావయ్య, తర్వాత ఏది సంగతి అన్నది చెప్తా అన్నారు అని నర్మద అనడంతో అప్పుడే ఇక రామరాజు దేవుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, మా ఇంటికి వారసుడు వస్తున్నాడని ఎంతో మురిసిపోయాము, మళ్ళీ ఎందుకు స్వామి ఇలాంటి పరీక్ష పెడుతున్నావు, నా చేత్తో నా వారసుడిని ఎత్తుకోవాలని ఎంతో తహతహలాడుతున్నాను, నా పెద్ద కోడలు మాకు వంశాంకురాన్ని వారసుడిని ఇస్తుందని మురిసిపోయాము, కానీ ఇలా జరుగుతుందని, ఏమీ తేడా లేకుండా అంత సవ్యంగా జరిగేలాగా చూడు తండ్రి అంటూ ఇక దేవుడి దగ్గర రామరాజు బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా రామరాజు అలా బాధపడడం చూసి చందుకి కూడా ఇక చాలా బాధ కలుగుతుంది. తర్వాత ఇక చందు అయితే తను వెంటనే లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక జరిగిందంతా సుకన్య చెప్పడంతో పోనీలే, ఈసారితో ఆ కడుపు నాటకం మొత్తం కూడా నిజం తెలియకుండానే ఎవరికి ఫినిష్ అయిపోతుంది అని భాగ్యం అయితే అంటుంది. అవునత్త, మొత్తానికి ఆ డాక్టర్ కూడా మనకి బాగానే సహాయం చేస్తుంది అని అంటూ ఉంటుంది సుకన్య. తర్వాత చందు అయితే బాగా ఆలోచిస్తూ ఉంటాడు. బయట కూర్చొని అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడే ఇక వెంటనే రామరాజు అయితే వెళ్తాడు. ఇక రామరాజు చందు దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, రే పెద్దోడా, ఏంట్రా, వల్లికి స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాక డాక్టర్ గారు ఏం చెప్తారా అని భయంగా ఉంది కదా నీకు అని అంటూ ఉంటే, అదేం లేదు నాన్న అని అంటూ ఉంటాడు. లేదురా, ప్రతి తండ్రి కూడా తన బిడ్డల కోసం ఇలాగే ఆలోచిస్తాడు, నీకు కూడా అలాగే ఆలోచిస్తావని నాకు అర్థమవుతుంది, నేను ఒక తండ్రినే కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా, బాధపడకరా, ఖచ్చితంగా వల్లికి ఏ ప్రాబ్లం ఉండదు, వల్లి మన ఇంటికి వచ్చిన దేవత, తను మన ఇంటికి వారసుని ఇస్తుంది, నువ్వు భయపడకు, వారసుని చేత్తో ఎత్తుకుని ఆడిస్తూ మీ అమ్మ నేను కాలక్షేపం చేసేస్తామరా అని అంటూ చాలా మాటలు చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక రామరాజు అలా రామరాజు చెప్తూ ఉండగానే ఇక చందు అయితే రామరాజు కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు నాన్న, నిన్ను మోసం చేస్తున్నాను అని అంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి రామరాజు, రే, నన్ను మోసం చేయడం ఏంట్రా పెద్దోడు అలా మాట్లాడుతున్నావు అని రామరాజు అడగడంతో, అవునన్న, మనం అందరూ అనుకున్నట్టు వల్లి ప్రెగ్నెంట్ కాదు అని అనగానే ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ, రే పెద్దోడా, ఏం మాట్లాడుతున్నావురా, వల్లి ప్రెగ్నెంట్ కాకపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. రామరాజు షాక్ అయిపోతూ, అవునన్న, వల్లి ప్రెగ్నెంట్ కాదు, తను ఇంట్లోకి రావడానికి వాళ్ళమ్మ డాక్టర్ చేత అబద్ధం చెప్పించింది, అసలు ఏం జరిగిందంటే అని అమూల్య, విశ్వ, ప్రేమ ట్రాపు అంతా వల్లియే నడిపించిందని, వాళ్ళు కోటీశ్వర్లు కాదని, మొత్తం అన్ని నిజాలను భాగ్యమాడిన నాటకాన్ని బయట పెట్టేస్తాడు చందు. ఇక అది విని ఒక్కసారి రామరాజు కుప్పకూలిపోతాడు. నాన్న, ఈ విషయం తెలిస్తే మీరు బాధపడతారని ఇన్ని రోజులు కూడా మీ ముందు నిజాన్ని చెప్పనివ్వలేదు అమ్మా, కానీ మిమ్మల్ని ప్రతిసారి మోసం చేస్తున్నానే అనే భావన నా మనసులో ఉండిపోయింది, అందుకనే నాన్న నేను నిజం చెప్పక తప్పలేదు నీకు అని అంటూ ఉంటాడు చందు. నిజం తెలుసుకొని ఒక్కసారి కుప్పకూలిపోతూ, నీ జీవితాన్ని నా చేతులారా నేనే నాశనం చేశాను కదరా, నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇచ్చావు,
నీకు అన్ని గుణాలు సుగుణాలు ఉన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేశానని వల్లిని చూసినప్పుడల్లా నా మాట నిలబెట్టుకున్నానని అనుకునేవాణ్ణి. కానీ వల్లి వాళ్ళమ్మ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తారని అనుకోలేదు అంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు రామరాజు. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని, వల్లి కడుపు నాటకం బయటపడాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.